హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను కౌశలం ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది, రీషెడ్యూల్ అనేది ఏ రోజు చేసుకోవాలి, అసలు రీషెడ్యూల్ అయిన తర్వాత మనకి మెసేజ్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి క్వాలిఫై అయ్యారో లేదో ఎలా తెలుస్తుంది, ఇది మొత్తం ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఎగ్జామ్ రీషెడ్యూల్ అనేది మనకి ఫస్ట్ టైం డేట్ వస్తుంది కదా, ఎగ్జామ్ ఈ డేట్న రాయాలని. ఆ రోజు మనం ఎక్కడైతే మనకి లొకేషన్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అనేది ఆ స్పేస్లో అంటే ఆ ప్లేస్లో వెళ్ళి మనం లాగిన్ అయ్యి వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత లొకేషన్ మనం రీషెడ్యూల్ అనేది పెట్టుకోవచ్చు. అదే రీషెడ్యూల్ గురించి. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి లాస్ట్ 1 వీక్ నుండి వాళ్ళకి కౌశలంలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు కదా, అక్కడే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చేసి 100కి అయితే ఇస్తున్నారు. 100కి వచ్చేసి చాలామందికి 33, 35 అలా వస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ టఫ్గా వచ్చింది కాబట్టి. ఫస్ట్ టైం రాసిన వాళ్ళైతే ఇది ఫేస్ చేశారు. సెకండ్ టైం అయిన వాళ్ళైతే ఇంకా వాళ్ళకి మార్క్స్ అనేవి రాలేదు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైనింగ్ గురించి అయినా ఎగ్జామ్ మార్క్స్ గురించి అయినా ఏది మనకిప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మెసేజ్ అనేది రావట్లేదు. జాబ్ ప్రొఫైల్లో ఏదైతే కౌశలం ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకున్నారో దాని ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీ డాష్ బోర్డ్లో మీ గురించి తెలుస్తుంది. ఏదైతే మీరు ఎగ్జామ్ రాశారో ఆ జాబ్ ప్రొఫైల్ నుండి మీరు లాగిన్ అయితే మీకు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో లేదో తెలుస్తుంది. క్వాలిఫై అయిన వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైనింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇస్తుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే డైలీ కౌశలంలో లాగిన్ అయితే ర్యాంక్స్ అనేవి కూడా ఇస్తున్నారు. అది కూడా మీకు జాబ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.